హాయ్ అండి. ఈ రోజుటి వీడియో వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఎగ్జామ్ పెడితే అవి మాకు ఓపెన్ కావట్లేదు, రావట్లేదు అంటున్నారుగా. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ ఫోన్‌లో క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అక్కడ పైన సెర్చ్ బార్‌లో వివోఐసీఈ వాయిస్ ఆఫ్ SANDYA డాట్ ఇన్ వాయిస్ ఆఫ్ సంధ్య డాట్ ఇన్ అని ఈ విధంగా టైప్ చేయండి. లేదంటే ఈ విధంగా టైప్ చేసి సెర్చ్ చేయండి. చేసిన తర్వాత మీకు ఫస్ట్‌లోనే ఈ విధంగా వస్తుంది. ఏపీడిఎస్సి అంటే లేటెస్ట్‌గా ఏ పోస్టులు పెడితే ఆ పోస్టులు వస్తాయి. మీకు ఏ ఎగ్జామ్ కావాలనుకుంటే ఎగ్జామ్, పీడిఎఫ్ కావాలంటే దానిపై క్లిక్ చేయండి. ఏమైనా ఈ విధంగా యాడ్స్ వస్తే చూసిన తర్వాత ఇట్లా క్లోజ్ చేసేయండి. చేసిన తర్వాత ఈ విధంగా బిట్స్ అయితే అన్నీ వస్తున్నాయి. ఆ బిట్స్ అయితే చదవండి. చదివిన తర్వాత ఏమైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి. లేదంటే స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. ఈ కిందికి ఈ విధంగా మొత్తం బిట్స్ అన్ని చదివిన కిందికి వస్తే మనకి ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ లింక్ అని ఉంది కదా, దాని కింద క్లిక్ చేయండి. చేస్తే మనకు ఎగ్జామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఎగ్జామ్ అయితే ఈ విధంగా నేను ల్యాండ్స్కేప్లో ఓపెన్ చేశాను కాబట్టి ఈ విధంగా పోర్ట్రేట్లో అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత దీనిపై క్లిక్ చేసి మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నేను లింక్ పెట్టిన దాన్ని క్లిక్ చేసి వాయిస్ ఆఫ్ సంధ్య డాట్ ఇన్ అని వస్తుంది, దానిపై క్లిక్ చేసి ఎగ్జామ్స్ అయితే ఈ విధంగా రాసుకోవచ్చు. ఈ అన్నిటికంటే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈరోజు వీడియోలో ఈ విధంగా మేమైతే ఇక్కడ ఇచ్చిన ఓ పీడిఎఫ్ ఉందిగా, ఈ పీడిఎఫ్లో ఒక 50 బిట్స్ అయితే ఇంపార్టెంట్ బిట్స్ అన్ని లేటెస్ట్ ఎగ్జామ్స్లో వచ్చిన బిట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మేమైతే దాదాపుగా ఒక 1500 నుంచి 2000 బిట్స్ అనుకుంటున్నాం. 2000 బిట్స్ అలాగే ఒక 2 గ్రాండ్ టెస్ట్లు అనుకుంటున్నాం. కాబట్టి వీటికైతే కొంత అమౌంట్ అయితే నిర్ణయించడం జరుగుతుంది. వీటిని డైరెక్ట్గా మీకు పీడిఎఫ్ అయితే వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది విత్ పాస్వర్డ్ తోటి. ఎవరైతే అమౌంట్ షేర్ చేసిన వాళ్ళకు ఖచ్చితంగా మేము పెట్టే బిట్స్ బయట మీరు రాసే బిట్స్కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు బయట 5000 10,000 బిట్స్ రాసినా అందులో వస్తాయో రావో చెప్పలేం. బట్ మేము రాసే ఎగ్జామ్లో దాదాపు అవే బిట్స్ ఉంటాయి మ్యాక్సిమం. ఎందుకు అంటే మొత్తం ఒక మీరు పీడిఎఫ్ అయితే శాంపుల్ పీడిఎఫ్ ఈరోజుటి వెబ్సైట్లో పెడతాం, అక్కడ చూడండి బిట్స్ కింద. అన్ని ఎగ్జామ్స్లో దాదాపు లేటెస్ట్ ఎగ్జామ్లో వచ్చిన బిట్స్ మాత్రమే పెట్టడం జరుగుతుంది. అన్ని ఎగ్జామ్స్లో వచ్చిన బిట్స్ మాత్రమే. లాస్ట్ 2 గ్రాండ్ టెస్ట్లు మాత్రం అంత సిలబస్ను కవర్ చేసుకొని కొత్త సిలబస్ను టాపిక్ను అలాగే మొత్తం సిలబస్ కవర్ చేసుకొని 2 గ్రాండ్ టెస్ట్లు ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. చేస్తే మీకు ఈరోజు లేదా రేపు మార్నింగ్ వరకు అయితే మీకైతే చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు టైప్ చేస్తున్నారు, ఒక 2-3 టైప్ చేస్తున్నారు చూడండి. తెలుగులో మళ్ళీ తప్పులు లేకుండా వాటిని టైప్ చేయడం జరుగుతుంది. ఎంత చేసినా కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ పోతుంటాయి, గాలు గోడీలు, ఎందుకంటే తెలుగు కాబట్టి చూడండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మెసేజ్ అయితే వేయండి. ఇక మనము చూడండి, ఖచ్చితంగా మేము పీడిఎఫ్ అయితే వాటికి పాస్వర్డ్ సెక్యూర్తో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు బిట్స్ అయితే ఒక 50 బిట్స్ పీడిఎఫ్ కూడా శాంపుల్ పంపించడం జరుగుతుంది. చూడండి, వెబ్సైట్లో పెడతాము. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మనము లాస్ట్కు క్లారిఫై చేసుకుందాం. తప్పులు ఉన్నా కూడా మనం సరిదిద్దుకుందాం. అన్నీ నేను కరెక్టే అని చెప్పలేను, నేనే తోపు తురుము అని చెప్పలేను. కాబట్టి ఇదైతే గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. కాబట్టి సరి చేసుకొని ముందుకెళ్దాం. ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈరోజు వీడియోలో. మొదటి ప్రాచీన ఒలింపిక్ క్రీడలు ఎవరి గౌరవార్థం నిర్వహించబడ్డాయి? ఆన్సర్ వచ్చేసరికి గాడ్ జూస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది? అంటే జాతీయ క్రీడా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారని ఎక్కువ అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి 29 ఆగస్ట్ 1995. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది లేదా ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ వచ్చేసరికి సి 1956 to 1957లో ప్రారంభమైంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, టోక్యో ఒలింపిక్ 2020 అధికారిక మస్కట్ ఏమిటి? ఆన్సర్ వచ్చేసరికి డి మీరై టోవా. ఆన్సర్ వచ్చేసరికి డి మీరై టోవా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, ఇవన్నీ లేటెస్ట్ ఎగ్జామ్లో వచ్చినవే. ఈ ఫిఫ్త్ క్వశ్చన్ మొన్న హర్యానా టీజీటీలో వచ్చిన ఎగ్జామ్లో క్వశ్చన్. మొదటి ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు, ఎవరు నిర్వహించారు? ఆన్సర్ వచ్చేసరికి న్యూ ఢిల్లీ వాళ్ళు నిర్వహించారు, న్యూఢిల్లీ. అలాగే నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, FIVB దేనితో సంబంధం కలిగి ఉంది? అంటే ఈ ఇచ్చిన ఆప్షన్లో ఏ ఆటతో సంబంధం కలిగి ఉంది? FIVB అనేది వాలీబాల్తో సంబంధం కలిగి ఉంది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి సుదిర్మన్ కప్ దేనితో సంబంధం కలిగి ఉంది? సుదిర్మన్ కప్ దేనితో సంబంధం కలిగి ఉందంటే
ఏ ఆటతో సంబంధం కలిగి ఉందంటే సి బ్యాడ్మింటన్ అనే గేమ్తో సంబంధం కలిగి ఉంది. నెక్స్ట్, పోలో ఆటలో ఒక జట్టులో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఆన్సర్ వచ్చేసరికి 4. బట్ ఇలాంటివి అయితే జీకే కింద వస్తున్నాయి. ఇవి లేటెస్ట్గా వచ్చిన ఎగ్జామ్లో క్వశ్చన్, హర్యానా టీజీటీ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దాంట్లో. కాబట్టి ఇవైతే మనకు జీకే కింద ఇలాంటి బిట్స్ కూడా చాలాసార్లు ఇస్తాడు, స్పోర్ట్స్కి సంబంధించినవి. అవి కూడా కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ 9th క్వశ్చన్, ఏస్ అగెనిస్ట్ యాడ్స్ అనే ఏ క్రీడాకారిణి ఆత్మకథ? ఖచ్చితంగా బుక్స్, టర్మినాలజీ, ట్రోఫీసు, ఈ వర్డ్స్ మీద, ఆటలో సభ్యుల మీద ఖచ్చితంగా బిట్ అయితే ఉంటుంది. ఆన్సర్ వచ్చేసరికి ఏస్ అగెనిస్ట్ యాడ్స్ అనే క్రీడాకారిణి సానియా మిర్జా ఆత్మకథ. నెక్స్ట్ 10th క్వశ్చన్, క్రీడా మనస్తత్వ శాస్త్ర పితామహుడిగా ఎవరిని పిలువబడతారు అంటే ఆన్సర్ కోలమన్ గ్రిప్తా. ఆన్సర్ వచ్చేసరికి కోలమన్ గిప్త్. స్పోర్ట్స్ సైకాలజీ పితామహుడు ఎవరంటారు? కోలమన్ గ్రిప్త్. ఇది మొన్న రీసెంట్గా వచ్చిన ఎగ్జామ్ పెట్టి. నెక్స్ట్, క్రింది వాటిలో షెల్డన్ వ్యక్తిత్వ వర్గీకరణ లేనిది ఏదన్నాడు? ఉన్నది కాదు, లేనిదేనా. మొన్న తెలంగాణ డిఎస్లో కూడా ఇలాంటి బిట్టే రావడం జరిగింది. మనం దాన్ని కొంచెం కన్వర్ట్ చేసి కొంచెం ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి పిక్నిక్. ఆన్సర్ వచ్చేసరికి పిక్నిక్. అంటే షెల్డన్ వర్గీకరణ వ్యక్తిత్వం లేనిది ఏదన్నాడు? ఎక్టోమార్ఫ్, ఎండోమార్ఫ్, మీసోమార్ఫ్. నెక్స్ట్ 12th, ప్రేరణ యొక్క సైకో అనలిటిక్ సిద్ధాంతాన్ని ఎవరు ఇచ్చారు? ప్రేరణ యొక్క సైకో అనలిటిక్ సిద్ధాంతాన్ని ఎవరు ఇచ్చారంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇది కూడా వచ్చిన బిట్టే లేటెస్ట్ ఎగ్జామ్స్లో. నెక్స్ట్, పాలలో ఉండే ప్రోటీన్ ఇది. పాలలో ఉండే ప్రోటీన్ కేసిన్. నెక్స్ట్ 14th క్వశ్చన్, కెరటోమలేషియా దేని లోపం వల్ల వస్తుంది? కెరటోమలేషియా దేని లోపం వల్ల వస్తుంది? విటమిన్ ఏ. నెక్స్ట్ 15th క్వశ్చన్, ఈ క్రింది ఖనిజాలలో ఏది గొంతు గ్రంథుల సరైన పనితీరుకు సహాయపడుతుంది? ఈ కింది ఖనిజాలలో ఏది గొంతు గ్రంథుల సరైన పనితీరును సహాయపడుతుంది? అయోడిన్. 16th క్వశ్చన్, క్రింది వాటిలో వైరల్ వ్యాధి ఏది? ఏపీడిఎస్ బిట్టేది. ఏ మలేరియా, బి కలరా, సి సిఫిలస్, డి మిజిల్స్ తట్టు. వైరల్ వ్యాధి ఏదంటే మిజిల్స్ తట్టు. నెక్స్ట్, స్టడీ ఆఫ్ టీత్ దంతాల అధ్యయనాన్ని ఏమంటారు? ఏ సైటాలజీ, బి ఆర్థోలజీ, సి ఒడంటాలజీ, డి ఆస్టియాలజీ. ఆన్సర్ వచ్చేసరికి ఒడంటాలజీ. నెక్స్ట్ 18th క్వశ్చన్, ఒక కణం ప్రాణమిచ్చే పదార్థం తయారై ఉంటుందని దేన్ని అంటారు? అంటే సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటారు. ఆ సెల్ అనేది ఏ పదార్థంతో తయారై ఉంటుంది? సి ప్రోటోప్లాజం. నెక్స్ట్, చర్మం యొక్క బయటి పొరలో కనిపించే కణజాలాన్ని ఏమంటారు? మొన్న స్కిన్ గురించి కూడా తెలంగాణ డిఎస్లో వచ్చింది, దాన్ని కవర్ చేసుకునే బిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎపిథీలియల్ టిష్యూ, అది ఆన్సర్ వచ్చేసరికి. నెక్స్ట్ క్వశ్చన్, ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ రక్తాన్ని గుండె యొక్క ఎడమ కర్ణికలోకి ఏది తీసుకొస్తుంది? ఆన్సర్ పల్మనరీ సిరల్. ల్యూకోపెనియా దేని వల్ల వస్తుంది? ల్యూకోపెనియా అనేది దేని వల్ల వస్తుంది అంటే తక్కువ WBC అవడం వల్ల ల్యూకోపెనియా అనే డిసీజ్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ 24th క్వశ్చన్, ఒక శ్వాసలో పీల్చే లేదా వదిలే గాలి పరిమాణాన్ని ఏమంటారు? పీల్చే లేదా వదిలే గాలి పరిమాణాన్ని ఏమంటారు అంటే టైడల్ వాల్యూమ్ అంటారు. టైడల్ వాల్యూమ్ అంటారు. నెక్స్ట్ 25th క్వశ్చన్, క్లోమన్ ద్వారా విడుదలయ్యే ఈ కింది ఎంజైమ్లో ఏది ప్రోటీన్ను పెప్టాన్గా విచ్ఛిన్నం చేస్తుంది? క్లోమన్ ద్వారా విడుదలయ్యేది ప్రోటీన్ను పెప్టాన్గా విచ్ఛిన్నం చేస్తుంది. ఆన్సర్ వచ్చేసరికి ట్రిప్సిన్. నెక్స్ట్ 26th క్వశ్చన్, పైవోట్ జైన్స్ అని అంటారుగా, ఈ పైవోట్ జైన్స్ ఏ గేమ్కి సంబంధించిన ఎక్కడ ఉంటాయని చాలా ఎగ్జామ్లు వచ్చిన బిట్టు. ఆన్సర్ వచ్చేసరికి మెడ మరియు రేడియో అల్లా జైన్స్. నెక్స్ట్ 27th బిట్టు తెలంగాణ డిఎస్సి బిట్టు, గోడను తోయడం దేనిని ఇస్తుంది అంటే అది PNF స్ట్రెచ్చింగ్ గురించి ఇవ్వడం జరిగింది తెలంగాణ. దానికి రిలేటెడ్గా వాటి టాపిక్లోనే బిట్ ఇది. ఏకకేంద్ర సంకోచం, బి ఎక్సెంట్రిక్ సంకోచం, సి ఐసోకైనెటిక్, డి ఐసోమెట్రిక్ సంకోచం. గోడను తోయడం అనేది ఐసోమెట్రిక్ సంకోచం. నెక్స్ట్ 28th క్వశ్చన్, సర్క్యూట్ ట్రైనింగ్ పద్ధతిని ఎవరు ఇచ్చారు? సర్క్యూట్ ట్రైనింగ్ పద్ధతిని ఎవరు ఇచ్చారంటే మోర్గాన్ అండ్ GT అండర్సన్. నెక్స్ట్ 29th క్వశ్చన్, మీసో సైకిల్ యొక్క సమయ వ్యవధి. మీసో, మ్యాక్రో, మైక్రో ఇందులోకించి వచ్చిన బిట్టు మొన్న తెలంగాణలో కూడా. ఇప్పుడు వచ్చేసరికి మనం మీసో సైకిల్ అన్నాం కాబట్టి ఇది వారాలు, మైక్రో వచ్చేసరికి రోజులు, మైక్రో వచ్చేసరికి టైం, మ్యాక్రో వచ్చేసరికి ఒకటే రోజులు, వారాలు, నెలలు అని ఉంటుంది. నెక్స్ట్ యోగాలో శ్వాసను నిలుపుకోవడాన్ని ఏమంటారు? యోగాలో శ్వాసని నిలుపుకోవడాన్ని ఏమంటారు అంటే కుంభక అంటారు.
నెక్స్ట్ 31 క్వశ్చన్. ఇది జనరల్గా అన్ని చాలా ఎగ్జామ్లలో వచ్చిన బిట్టు. వడ ఎప్పుడు స్థాపించారు? WADA వడ అనేది ఇది మన స్పోర్ట్స్కు సంబంధించిన ఒక అసోసియేషన్. ఇది ఎప్పుడు స్థాపించబడిందంటే 10th నవంబర్ 1999. 10th నవంబర్ 1999. నెక్స్ట్ బిట్ 32 క్వశ్చన్ వచ్చేసరికి చూడండి. 32 క్వశ్చన్ వచ్చేసరికి ఇండియన్ మోటార్ ఫిట్నెస్ టెస్ట్ను ఎప్పుడు అభివృద్ధి చేశారు? ఎవరు అభివృద్ధి చేశారు? ఇండియన్ మోటార్ ఫిట్నెస్ టెస్ట్ను ఎవరు అభివృద్ధి చేశారు అనేది మనకు బిట్టు. ఆన్సర్ బుక్ వాల్టర్. ఇండియన్ మోటార్ ఫిట్నెస్ టెస్ట్ను అభివృద్ధి చేసింది ఎవరంటే బుక్ వాల్టర్. నెక్స్ట్ బ్రాడీ స్కిల్ టెస్ట్ ఏ క్రీడకు సంబంధించి? బ్రాడీ స్కిల్ టెస్ట్ ఏ క్రీడకు సంబంధించిందంటే వాలీబాల్. ఒక వ్యక్తి వయస్సును సంవత్సరాలు, నెలలు మరియు రోజుల్లో నమోదు చేయడాన్ని ఏమంటారంటే కాలక్రమేణా వయస్సు, అంటే క్రోనాలజికల్ ఏజ్ అంటారు. నెక్స్ట్ IAF ఎప్పుడు ఏర్పడింది అంటే 1912లో ఏర్పడింది. IAF ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే 1912లో. నెక్స్ట్ 36th క్వశ్చన్. లాంగ్ జంప్లో ల్యాండింగ్ ఏరియా పొడవు మరియు వెడల్పు ఎంత? లాంగ్ జంప్లో ల్యాండింగ్ ఏరియా పొడవు మరియు వెడల్పు ఎంత? పొడవు 9 మీటర్స్, వెడల్పు 2.75 మీటర్స్. నెక్స్ట్ 37th క్వశ్చన్ వచ్చేసరికి మహిళల జావెలిన్ వెయిట్ ఎంత? మహిళల జావెలిన్ వెయిట్ ఆన్సర్ వచ్చేసరికి 600 గ్రాములు. నెక్స్ట్ బాయ్స్ ఎంతనో కింద కామెంట్ చేయండి జావెలిన్ వెయిట్. అలాగే 38th క్వశ్చన్ వచ్చేసరికి జూలియస్ రెమిట్ ట్రోఫీ దేనికి సంబంధించింది? ఏ గేమ్కు సంబంధించినది ఆ కప్ అనేది? ఖచ్చితంగా బిట్ అయితే ఉంటుంది. ట్రోఫీల నుండి 1 లేదా 2 బిట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రిపీటెడ్ బిట్సే వస్తాయి ఎక్కువ మ్యాక్సిమం. జూలియస్ రెమిట్ ట్రోఫీ దేనికి సంబంధించి? రిపీటెడ్ బిట్స్ ఎందుకు వస్తాయని చెప్తున్నా అంటే ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి కాబట్టి ఇంపార్టెంట్ బిట్సే రిపీట్ ఎక్కువ అవుతాయి. ఇంపార్టెంట్ అంటే వేరే ఎగ్జామ్లో ఇచ్చిన ఎగ్జామ్లోనే కాదు, అందుకే వాటిని ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. జూలియస్ రెమిట్ ట్రోఫీ అనేది ఏ ఆటకు సంబంధించినది? ఆన్సర్ వచ్చేసరికి ఫుట్బాల్ గేమ్ సంబంధించినది. చూశారు కదా, ఇప్పటి వరకు అయితే మనం దాదాపు ఒక 38 బిట్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఆ 38 బిట్స్ అయితే ఏ విధంగా ఉన్నాయనేది ఖచ్చితంగా మీకు నచ్చితేనే మీరు అమౌంట్ ఇచ్చి పీడిఎఫ్లో అయితే షేర్ చేయించుకోగలరు. నెక్స్ట్ 39th క్వశ్చన్. BCCI మొదటి అధ్యక్షుడు ఎవరు? BCCI మొదటి అధ్యక్షుడు ఎవరు? బి గ్రాంట్ గోవర్. అంటే ఇచ్చిన వాళ్ళ మొదటి అధ్యక్షుడు ఎవరు? BCCI మొదటి అధ్యక్షుడు ఇచ్చిన ఆప్షన్లోనే చూడండి, ఎందుకంటే ఆప్షన్స్ని బేస్ని పట్టుకునే ఆన్సర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 40 క్వశ్చన్. IHF ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? IHF ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూ ఢిల్లీ. నెక్స్ట్ 41 క్వశ్చన్. సింగిల్స్ బ్యాడ్మింటన్ కోర్టు కొలతలు ఎంత? సింగిల్స్ బ్యాడ్మింటన్ అన్నాడు. లెంత్ 13.40 మీటర్స్, విడ్త్ 5.18 మీటర్స్. నెక్స్ట్ యాంటీనా యొక్క పొడవు. ఏ యాంటీనా అనేది కూడా యాంటీనా యొక్క పొడవు అంటే డైరెక్ట్ మనకి యాంటీనా అంటే 1.80 మీటర్స్. ఆ యాంటీనా ఏ యాంటీనా అనేది మీరు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ 43rd క్వశ్చన్. బాస్కెట్బాల్ ఆటను ఎవరు కనుగొన్నారు? బాస్కెట్బాల్ ఆటను ఎవరు కనుగొన్నారంటే జేమ్స్ నైస్మిత్. నెక్స్ట్ 44th క్వశ్చన్. హ్యాండ్బాల్లో మెన్స్ టైం డ్యూరేషన్ ఎంత? హ్యాండ్బాల్లో పురుషుల మ్యాచ్ వ్యవధి ఎంత? 30, 10, 30. నెక్స్ట్ 45 క్వశ్చన్. సంజీవని, గమని మరియు అమర్ అనేవి దేని రకాలు? సంజీవని, గమని, అమర్ అనే ఏ క్రీడకు సంబంధించిన రకాలు? కబడ్డీ. నెక్స్ట్ 46th క్వశ్చన్. భోగి అనే పదం దేనితో సంబంధం కలిగింది? 46 భోగి అనే పదం దేనితో సంబంధం కలిగి అంటే గోల్ఫ్. నెక్స్ట్ 47th క్వశ్చన్. టెన్నిస్ ఆట యొక్క స్కోరింగ్ విధానం ఏమిటి? టెన్నిస్ ఆట యొక్క స్కోరింగ్ విధానం ఏమిటి? టెన్నిస్ ఆటకు సంబంధించిన స్కోరింగ్. ఇది మొన్న తెలంగాణ డిఎస్సిలో వచ్చిన బిట్టు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి బిట్స్ అయితే చూసుకోవాలి. ఆన్సర్ వచ్చేసరికి లవ్ 15-30-40 గేమ్. లవ్ 15-30-40 గేమ్. నెక్స్ట్ 48th క్వశ్చన్. ఈ టర్మినాలజీ PUCకి పక్క అనే పదం ఏ ఆటలో ఉపయోగించబడుతుంది? ఏ ఆటలో ఉండదు? ఐసాకిలో ఉపయోగించడం జరుగుతుంది. టర్మినాలజీ అది తప్పుగా అనుకోరాదు, అది టర్మినాలజీకి సంబంధించిన వర్డ్. నెక్స్ట్ 49th క్వశ్చన్. మిలియన్ రూపాయి బేబీ అని ఎవరిని పిలుస్తారు? మిలియన్ రూపాయి బేబీ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ సి మేరీ కోమ్. నెక్స్ట్ 15th క్వశ్చన్. పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి అథ్లెటిక్ ఎవరు? పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి అథ్లెట్ ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి మిల్కా సింగ్. ఇప్పటి వరకు అయితే మనము 50 బిట్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది ఆప్షన్స్ లేకుండా, ఎందుకంటే ప్రతిరోజు ఆప్షన్స్తో అయితే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ చేయడం జరిగింది.
ఎవరికైతే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మా పర్సనల్ నెంబర్కు వాట్సాప్ చేయండి. వాళ్ళకైతే రేపటిలోగా అయితే పీడిఎఫ్లు అయితే షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఏమైనా ఒకవేళ మేము పీడిఎఫ్లు కానీ ఎగ్జామ్లు కానీ అనేది ఇంకా రెండు ఆలోచన చేస్తున్నాం. పీడిఎఫ్ అయితే పీడిఎఫ్, ఎగ్జామ్ అయితే ఎగ్జామ్ షేర్ చేయడం జరుగుతుంది. కానీ దాదాపు 2000 బిట్స్ వరకు అయితే 1500 నుంచి 2000 బిట్స్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా మనము సాల్వ్ చేసుకుందాం. వాటిని మెయిన్స్ మంచి బుక్స్లో ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే బుక్స్లో చూసి కూడా మనం వాటిని క్లియర్గా మళ్ళీ ఒకసారి సాల్వ్ చేసుకుందాం. కాబట్టి నేను చెప్పిందే కరెక్ట్ అని మాత్రం కూడా అనను. ఎందుకంటే మనకు ఒక స్టాండర్డ్ బుక్ అన్నట్టు మనకు పర్ఫెక్ట్ ఇది అని ఒక బుక్ లేదు కాబట్టి అదొక్కటే మనకు ఇబ్బంది. లేదంటే అదే బుక్ పెట్టుకొని దాని ముందే మనం పెట్టుకొని ప్రిపేర్ చేసేవాళ్ళం అది. కాబట్టి ఖచ్చితంగా వీడియో అయితే ఎవరైతే సీరియస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీకు నచ్చితేనే మాత్రమే తీసుకోండి, అంతేగాని నేనైతే బలవంతం. ఎందుకంటే ఒక హాఫ్ బిట్ తోటి జాబ్ పోయిన వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుసు. కాబట్టి ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్ అయితే తెచ్చుకోకుండా ప్రాక్టీస్ అయితే చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం అయితే సరి చేసుకుందాం. ఖచ్చితంగా మళ్ళీ అదే చెప్తున్నాను. థ్యాంక్స్.